గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గత పోటీ పరీక్షల్లో ఎక్కువగా మానవుని యొక్క వ్యవస్థలు అంటే హ్యూమన్ సిస్టమ్స్ గురించి ఎక్కువగా క్వశ్చన్లు వస్తున్నటువంటి తరుణంలో ఒక్కొక్క వ్యవస్థ గురించి కూడా మీకు అందజేయాలని ఒక పూర్తి వీడియోని సమగ్రమైనటువంటి సమాచారంతో ప్రతి వ్యవస్థ గురించి కూడా పోటీ పరీక్షల్లో భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలతో ఒక వీడియోని రూపొందించాలని భావిస్తున్నాను. దానికి అనుగుణంగా ఈరోజు మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ అంటే ది డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ పై భవిష్యత్తులో పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలతో మీకు సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని అందించాలని భావిస్తున్నాను. ఇప్పుడు మనం మానవుని జీర్ణ వ్యవస్థ పోటీ పరీక్షల్లో భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు చూద్దాం. మిత్రులారా, ఇప్పుడు మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇది మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, స్ట్రక్చర్ ఏంటి అనే విషయాన్ని మనకందరికీ కూడా తెలిసిందే. దీని గురించి పూర్తిగా వివరణాత్మకంగా మీరు చిన్నప్పటి నుంచి కూడా చదివే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షల్లో ఇటువంటి ప్రశ్నలు కాకుండా అంటే స్ట్రక్చరల్ క్వశ్చన్స్ కాకుండా వర్కింగ్ మోడల్స్ అంటే ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంటుంది, ఏ విధంగా పని జరుగుతుంటుంది, ఈ జీర్ణ వ్యవస్థలో ఏ భాగం ఎలా పనిచేస్తుంది అనే అంశాల మీద ప్రశ్నలు రావడాన్ని మీరు గమనిస్తున్నారు. అదే విధమైనటువంటి ప్యాటర్న్లో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదట జీవుల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా జీవులు బ్రతికుండాలి అంటే ఆహారం కావాలి. అవి జీర్ణం చేసుకొని తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటూ ఉంటాయి. అయితే జీవులు సాధారణంగా రెండు రకాలు. జీవులు అంటే జీవము కలిగిన వాటిని జీవులు అని పిలుస్తాం. ఈ జీవులు సాధారణంగా రెండు రకాలు. అవి మొక్కలు మరియు జంతువులు. మొక్కల గురించి చదివే శాస్త్రాన్ని వృక్ష శాస్త్రము లేదా బోటనీ అని పిలుస్తారు. అదే జంతువుల గురించి చదివే శాస్త్రాన్ని జువాలజీ లేదా జంతు శాస్త్రము అని పిలుస్తాం. అయితే ఇప్పుడు మానవుడు అనేవాడు జంతువు వర్గంలోకి వస్తాడు కాబట్టి జంతువుల్లో ఉన్నటువంటి జీర్ణక్రియ విధానాలని ఒకసారి చూద్దాం. జంతువులు మళ్ళీ రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు. అవి ప్రాథమికమైనటువంటి జీవులు మరియు ఉన్నతమైనటువంటి జీవులు. ప్రాథమికమైనటువంటి ఏకకణ జీవులు మొట్టమొదట ఈ జంతు వర్గంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ జీవుల్ని ప్రోటోజోవా జీవులు అని పిలుస్తారు. ఈ ప్రోటోజోవా జీవులకి కేవలం ఒకే ఒక కణం ఉంటుంది. ఆ కణం లోపల భాగంలో మాత్రమే తమ జీర్ణక్రియ విధానాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా ఏదైనా ఒక జీవి తన జీవి కణములో కణాంతరముగా అంటే కణానికి లోపల భాగంలో తన జీర్ణక్రియను పూర్తి చేసుకుంటూ ఉంటే దాన్ని కణాంతర జీర్ణక్రియ అని పిలుస్తారు. అంటే ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అని పిలుస్తారు. ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అంటే ది డైజెషన్ విచ్ వన్ ఈజ్ అక్కర్స్ ఇన్ ది ఇన్సైడ్ ది సెల్. ఇది ఇన్సైడ్ సెల్ అయితే దీన్ని కణాంతర జీర్ణక్రియ అంటారు. అలా కాకుండా కణ బాహ్య జీర్ణక్రియ అంటే కణానికి వెలుపల భాగంలో జీర్ణక్రియ జరుగుతూ ఉంటే దాన్ని కణ బాహ్య జీర్ణక్రియ అంటారు. ఉదాహరణకు మానవుని యొక్క జీవిత చూసుకున్నట్లయితే ఇది మానవుని యొక్క జీర్ణక్రియ విధానం. దీనిలో జీర్ణక్రియ అనేది శరీరం లోపలికి వెళ్ళినటువంటి ఆహారం అనేది ఈ జీర్ణనాళం లోపల కణాలకి వెలుపల భాగంలో ఒక కుహరం వంటి భాగంలో జీర్ణక్రియ జరుగుతుంటుంది. అంతేగాని కణం లోపలకు ఆహారం ప్రయాణం చేయదు. ఈ విధంగా కణానికి వెలుపల భాగంలో జీర్ణక్రియ జరుగుతుంటుంది కాబట్టి ఈ జీర్ణక్రియని కణ బాహ్య జీర్ణక్రియ అని పిలుస్తారు. ఇది కణ బాహ్య జీర్ణక్రియ. కణాంతర జీర్ణక్రియ లేదా ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అంటే ఏంటంటే ఏకకణ జీవులైనటువంటి ప్రోటోజోవా జీవులు ఉదాహరణకు పారమేషియం, అమీబా వంటి జీవులు ఏకకణ జీవులు అని పిలుస్తారు. అంటే వాటి శరీరంలో ఒకే ఒక కణం మాత్రమే ఉంటుంది. ఈ ఏకకణ జీవులన్నీ కూడా తమ ఆహారాన్ని నోటి భాగం ద్వారా స్వీకరించి శరీరంలోనికి ఆహార రిక్తికల్ని ఏర్పాటు చేసుకొని ఆ శరీరం లోపల భాగంలో అంటే కణానికి లోపల భాగంలోనే తమ జీర్ణక్రియా విధానాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా కణానికి లోపల భాగంలో జీర్ణక్రియా విధానాన్ని పూర్తి చేసుకునే జీవుల్ని కణాంతర జీవులు లేదా కణాంతర జీర్ణక్రియా విధానం కలిగిన జీవులుగా మనం పేర్కొంటూ ఉంటాం. మానవుల వలె కణానికి వెలుపల భాగంలో జీర్ణక్రియ చేస్తుంటే దాన్ని కణబాహ్య జీర్ణక్రియ అని పిలుస్తాం. ఇప్పుడు కణబాహ్య జీర్ణక్రియ గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. ఇది కణబాహ్య జీర్ణక్రియ. ఈ కణబాహ్య జీర్ణక్రియలో
జీర్ణక్రియ నాళం అనేటటువంటి అంటే జీర్ణనాళం అనేటటువంటి ఒక భాగం ఉంటుంది, ప్రత్యేకమైన భాగం. ఈ భాగం అనేది మౌత్ అంటే నోటి భాగంతో ప్రారంభమై వాయువు అనేటటువంటి భాగంతో అంతమవుతూ ఉంటుంది. దీని యొక్క పూర్తి సమాచారాన్ని ఒకసారి మనం తీసుకున్నట్లయితే అసలు జీర్ణక్రియ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. జీవులు అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాయి. అవి ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నా సరే దానిలో ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ఆ మూడు రకాల ఆహార పదార్థాలు ఏంటంటే వాటిని ఒకటి కార్బోహైడ్రేట్లని, రెండు ప్రోటీన్లని, మూడు క్రొవ్వులని పిలుస్తారు. ఇవి సంక్లిష్టమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి పదార్థాలు. ఈ సంక్లిష్టమైన పదార్థాలని మనం రక్తంలోనికి పీల్చుకోలేము, అంటే శోషణ చెందించుకోలేము. అందుకారణంగా ఈ శోషణ చెందించుకునే విధానంగా సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు అయినటువంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు వీటిని సరళమైనటువంటి పదార్థాలుగా అంటే కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ అనే సరళ పదార్థాలుగాను, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు అనే సరళ పదార్థాలుగాను, క్రొవ్వులు క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ అనే సరళమైన పదార్థాలుగా అంటే చిన్న పదార్థాలుగా మార్చుకునే ప్రక్రియని జీర్ణక్రియ అని పిలుస్తారు. ఇది జీర్ణక్రియ విధానం. అంటే ఇది ఈ విధంగా ఈ నాళంలో అంటే జీర్ణక్రియ జరిగేటటువంటి వ్యవస్థ మొత్తాన్ని జీర్ణ వ్యవస్థగా పేర్కొంటూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ మీకు జీర్ణక్రియ అంటే ఏంటి అనే విషయాన్ని మీకు అందించాను. అదేంటంటే మనం తీసుకునే ఆహారంలోని సంక్లిష్టమైన ఆహార పదార్థాలను సరళమైన ఆహార పదార్థాలుగా మార్చే ప్రక్రియని జీర్ణక్రియ అంటారు. ఈ జీర్ణక్రియ చేసే వ్యవస్థని జీర్ణ వ్యవస్థగా పేర్కొంటూ ఉంటారు. ఇది ఒక పెద్ద నాళం వంటి భాగం. ఈ నాళం వంటి భాగం అనేది నోరు అనే భాగంతో ప్రారంభమై నోటి లోపల ఒక కుహరం వంటి భాగం ఉంటుంది. ఆ కుహరం వంటి భాగాన్ని ఆస్య కుహరము లేదా బకల్ క్యావిటీ అంటారు. ఈ బకల్ క్యావిటీ తర్వాత భాగంలో గొంతు భాగం ఉంటుంది. ఈ గొంతు భాగాన్ని గ్రసని లేదా ఫారింగ్స్ అని పిలుస్తారు. ఈ తర్వాత భాగంలో గ్రసని ఒక పొడవైనటువంటి నాళం వంటి భాగంలో తెరుచుకుంటూ ఉంటుంది. ఆ నాళాన్ని ఆహార నాళము లేదా ఈసోఫాగస్ అని పిలుస్తారు. ఈ ఈసోఫాగస్ లేదా ఆహార నాళం అనేది ఒక సంచి వంటి భాగంలో తెరుచుకుంటూ ఉంటుంది కడుపు లోపల. ఆ సంచి వంటి భాగాన్ని జీర్ణాశయము అంటారు. ఈ జీర్ణాశయం అనేది ఇక్కడ యు ఆకారంలో ఉండే గొట్టంగా తయారవుతూ ఉంటుంది. ఆ గొట్టాన్ని ఆంత్రమూలము అంటారు. ఆంత్రమూలం అనేది చివరి భాగంలో సన్నని పొడవైనటువంటి చిన్న ప్రేగు అనే భాగంగా ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అంటారు. ఈ చిన్న ప్రేగు అనేది తర్వాత భాగంలో ఒక పెద్ద ప్రేగు అనేటటువంటి భాగంగా మారుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా పెద్ద ప్రేగుగా తయారవుతూ ఉంటుంది. పెద్ద ప్రేగు అనేది బయటకు వాయువు అనే రంధ్రం ద్వారా తెరుచుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ భాగాల్లో మరొక ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయి. వాటిని జీర్ణ గ్రంథులు అంటారు. జీర్ణ గ్రంథులు అనేవి నోటి లోపల కొన్ని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల్ని లాలాజల గ్రంథులు అంటారు. అదేవిధంగా స్టమక్ లేదా జీర్ణాశయం గోడల్లో ఉన్నటువంటి గ్రంథుల్ని జఠర గ్రంథులు లేదా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటారు. అదేవిధంగా ఆంత్రమూలంలో తెరుచుకుంటూ ఒక పెద్ద గ్రంథులు ఉంటాయి. ఇక్కడ ఈ విధంగా పెద్ద గ్రంథిగా ఉంది. దాన్ని లివర్ లేదా కాలేయము అంటారు. అదేవిధంగా ఆంత్రమూలం దగ్గర ఉన్నటువంటి యు ఆకారపు గొట్టంలో ఉన్నటువంటి పత్రాకారంగా ఉన్నటువంటి ఈ గ్రంథినే క్లోమము లేదా ప్యాంక్రియాస్ అని పిలుస్తారు. ఈ విధంగా కాలేయము మరియు క్లోమం అనేవి ఆంత్రమూలంలోని తెరుచుకుంటూ ఉంటాయి. అదేవిధంగా చిన్న ప్రేగు స్మాల్ ఇంటెస్టైన్ లోపల భాగంలో అతి చిన్నమైనటువంటి కొన్ని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల్ని ఆంధ్ర గ్రంథులు అని పిలుస్తారు. అంటే ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అని పిలుస్తారు. అదేవిధంగా చిన్న ప్రేగు తర్వాత భాగం ఏర్పడినటువంటి పెద్ద ప్రేగులో ఎటువంటి గ్రంథులు కూడా ఉండవన్నమాట. ఈ విధంగా జీర్ణ వ్యవస్థ మొత్తం ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్లు అంటే పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. అదేంటంటే సాధారణంగా మానవ శరీరంలో అనేక రకాలైన గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల్లో అతి పెద్దదైన గ్రంథి ఏది అంటే లివర్ లేదా కాలేయము. అంటే మానవ శరీరంలో అతి పెద్దదైన గ్రంథి పేరేమిటి అంటే కాలేయము అని అర్థం. కాలేయం తర్వాత మానవ శరీరంలో ఉండే రెండవ అతిపెద్ద గ్రంథి ఏది అంటే క్లోమము. ఈ విధంగా
కాలేయము క్లోమం అనేవి మొదటి మరియు రెండవ అతి పెద్దదైనటువంటి గ్రంథులు. అదేవిధంగా చిన్న ప్రేగు. చిన్న ప్రేగు అనేది సాధారణంగా మన ప్రతి మనిషిలో కూడా సుమారుగా 7 మీటర్ల వరకు కూడా, అంటే 7 నుంచి 7.5 మీటర్ల వరకు కూడా పొడవు కలిగి ఉంటుంది. అదేవిధంగా పెద్ద ప్రేగు అనేది సుమారుగా 1.5 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఈ ప్రశ్నలు కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్, అంతేకాకుండా ఇక్కడ మనకి ఎక్కువగా ఇస్తున్నటువంటి మరో ప్రశ్నలు ఏంటంటే నోటి భాగం గురించి, దానిలో ఉన్నటువంటి ఆశకూర భాగాల గురించి కూడా ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దాని గురించి కూడా ఒకసారి చదువుతాం. అది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నదే జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు. అవి ఏంటంటే నోరు లేదా మౌత్, రెండోది ఆస్యకుహరము లేదా బకిల్ క్యావిటీ. ఆస్యకుహరము లేదా బకిల్ క్యావిటీ అంటే నోరు తెరిచిన తర్వాత లోపలుండే ఖాళీ ప్రదేశాన్ని ఆస్యకుహరము లేదా బకిల్ క్యావిటీ అంటారు. తర్వాత గొంతు భాగం. ఈ గొంతు భాగాన్ని గ్రసని లేదా ఫారింగ్స్ అని పిలుస్తారు. అదేవిధంగా గ్రసని అనేది పొడవైనటువంటి ఒక గొట్టం వంటి భాగంలో తెరుచుకుంటూ ఉంటుంది. దాన్ని ఆహార వాహిక లేదా ఈసోఫాగస్ అని పిలుస్తారు. ఈసోఫాగస్ అనేది ఒక సంచి వంటి భాగంలో తెరుచుకుంటూ ఉంటుంది. దాన్ని స్టమక్ లేదా జీర్ణాశయము అంటారు. అది ఒక యు ఆకారంగా ఉండే గొట్టంలో తెరుచుకుంటుంది. దాన్ని ఆంత్రమూలము లేదా డియోడినం అని పిలుస్తారు. ఈ ఆంత్రమూలం అనేది చిన్న ప్రేగులో తెరుచుకుంటుంటుంది. దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అంటారు. స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఒక పెద్ద గొట్టంలో తెరుచుకుంటుంది. ఈ పెద్ద గొట్టాన్ని పెద్ద ప్రేగు లేదా లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనేది బయట భాగానికి వాయువు లేదా యానస్ ద్వారా బయటకు తెరుచుకుంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది కూడా జీర్ణ వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి భాగాలతో ఉన్నటువంటి నిర్మాణము. ఈ విధంగా జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూస్తే, నోరు అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. నోరు అనేది నోటి లోపల ఉన్నటువంటి కుహరం. ఈ కుహరం లోపల కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. ఆ భాగాలని ముఖ్యంగా మనం ప్రధానంగా పోటీ పరీక్షల్లోకి వచ్చినటువంటి ముఖ్యమైన భాగాల్ని మనం ఏమని పిలుస్తామంటే మూడు భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే, 1 దంతాలు, 2 నాలుక, 3 లాలాజల గ్రంథులు అనే 3 భాగాలు ముఖ్యంగా ఈ ఆస్యకూరంలో ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే పోటీ పరీక్షలు ఈ 3 భాగాల గురించి కూడా ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. మొదట దంతాల గురించి చూద్దాం. దంతాల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని లేదా దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒడెంటాలజీ అని పిలుస్తారు. ఈ వరుస క్రమంలో ఉన్నటువంటి దంతాలు మనకు ఉంటాయి. ఈ దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒడెంటాలజీ అంటారు. అంటే ది స్టడీ ఆఫ్ టూత్ ఈస్ కాల్డ్ యాజ్ ఒడెంటాలజీ. అంటే దంతాల గురించి చదివే శాస్త్రాన్ని ఒడెంటాలజీ అంటారు. ఈ దంతాలు అనేవి ఒక పదార్థంతో నిర్మితమై ఉంటాయి. ఈ పదార్థాన్ని డెంటిన్ అని పిలుస్తారు. ఈ డెంటిన్ అనేటువంటి పదార్థంతో ఇవి నిర్మితమై ఉంటాయి. ఈ డెంటిన్ పై భాగంలో ఒక పింగాణి పొర మాదిరిగా ఒక పొర ఉంటుంది. ఈ పొరని ఎనామిల్ అని పిలుస్తారు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. మానవ శరీరంలో ఉండే అతి గట్టిగా ఉండే భాగం ఏది అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు అర్థం, ఆ ఆన్సర్ ఏంటంటే ఎనామిల్ లేదా పింగాణి పొర. అంటే దంతాల పైభాగంలో ఉన్నటువంటి ఎనామిల్ లేదా పింగాణి పొర అనేది మానవ శరీరంలో ఉన్నటువంటి అతి గట్టిగా ఉన్నటువంటి భాగం, అంటే అతి దృఢమైనటువంటి భాగం. నిజానికి మానవునికి 2 సార్లు దంతాలు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఉన్నటువంటి దంతాల్ని పాల దంతాలు అంటారు. తర్వాత ఏర్పడినటువంటి దంతాల్ని శాశ్వత దంతాలు అంటారు. పాల దంతాల సంఖ్య 20, శాశ్వత దంతాల సంఖ్య 32. ఈ విధంగా దంతాలు అనేవి మానవ జీవితంలో 2 సార్లు ఏర్పడుతూ ఉంటాయి. నిజానికి జీవులలో అనేక సార్లు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్లి, తొండ ఇటువంటి జీవుల్లో అనేక సార్లు దంతాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి దంత విన్యాసాన్ని ఏమని పిలుస్తారంటే పాలిఫియోడాంట్ దంత విన్యాసము అని పిలుస్తారు. అలా కాకుండా కొన్ని జీవుల్లో ఒక్కసారి మాత్రమే దంతాలు ఏర్పడతాయి. ఉదాహరణకు క్షీరదాలన్నింటిలో కూడా ఒక్కసారి మాత్రమే దంతాలు ఏర్పడతాయి. వాటిని ఏకవార దంతాలు లేదా మోనోఫియోడాంట్ అని పిలుస్తారు. అలా కాకుండా మానవుల్లో 2 సార్లు దంతాలు ఏర్పడతాయి. అందువలన మానవులు ఉండే దంతాలను
ద్వివారదంతి లేదా డైఫియోడాంట్ అని పిలుస్తారు. ఈ విధంగా జీవులు దంతాలను బట్టి 3 రకాలుగా ఉంటాయి. పాలిఫియోడాంట్, డైఫియోడాంట్ అండ్ మోనోఫియోడాంట్ గా పిలుస్తూ ఉంటారు. అయితే మానవుల్లో అన్ని దంతాలు కూడా 2 సార్లు ఏర్పడవు. మనకి 20 దంతాలు మాత్రమే 2 సార్లు ఏర్పడతాయి. మిగిలినటువంటి 12 దంతాలు ఒక్కసారి మాత్రమే ఏర్పడతాయి. అందువల్ల లాస్ట్ టైం ఒకసారి గ్రూప్ 2లో అటువంటి ప్రశ్న రావడం గమనించాం మనం. ఎందువల్లంటే ఏం క్వశ్చన్ అంటే మానవుల్లో ఒక్కసారి మాత్రమే వచ్చే దంతాల సంఖ్య ఎంత అనే ప్రశ్న రావడం జరిగింది. దానికి ఆన్సర్ 12. మానవుల్లో 2 సార్లు దంతాలు వచ్చేటటువంటి దంతాల సంఖ్య ఎంత అంటే 20. ఎందువల్లంటే పాల దంతాలు 20, ఆ 20 దంతాలు ఊడిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి రావడం జరుగుతుంది. కానీ మిగిలినటువంటి 12 దంతాలు మనకు అందరికీ తెలిసిందే. మానవులు ఉండే దంతాల సంఖ్య 32. ఈ 32లో 20 దంతాలు 2 సార్లు వస్తాయి. మిగిలినటువంటి 12 దంతాలు మాత్రం ఒక్కసారి మాత్రమే వస్తుంటాయి. అందువల్ల ఆ విధమైనటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పటికి కూడా మనం చదువుకోగలిగి ఉండాలి. నెక్స్ట్ మనకందరికీ తెలిసింది మానవుల్లో ఉన్నటువంటి దంతాలు వరుస క్రమం ఉంటుంది. ఈ వరుస క్రమాన్ని దంత విన్యాసము అని పిలుస్తారు. ఈ దంత విన్యాసంలో మనకు సాధారణంగా మన దంతాలను గమనించినట్లయితే 4 రకాలైనటువంటి దంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 4 రకాల దంతాలు ఏంటంటే, ఒకటి కుంతకాలు, అంటే ముందు భాగంలో ఉన్నటువంటి జీవులకి ముందు భాగంలో ఉండే దంతాలని కుంతకాలు లేదా ఇన్సిజర్స్ అని పిలుస్తారు. ఈ ఇన్సిజర్స్ అనేవి కొరకడానికి ఉపయోగపడుతుంటాయి. అంటే కొరకడానికి ఉపయోగపడే దంతాలని ఇన్సిజర్స్ లేదా కొరికే పళ్ళు లేదా కత్తెర పళ్ళు అని పిలుస్తారు. ఇవి సాధారణంగా శాకాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఎందుకంటే శాకాహారం అనేది ఎప్పుడు కూడా మనం ముందు పళ్ళతోనే తింటాం కాబట్టి, కొరుకుతాం కాబట్టి ఈ శాకాహార జీవుల్లో ఈ కుంతకాలు లేదా ఇన్సిజర్స్ అనేవి అతి పెద్దవిగా ఉంటాయి. ఒకసారి గ్రూప్ 4 ఎగ్జామ్ లో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏనుగులో పై దవడలో ఉండే పొడవైనటువంటి ఏనుగు దంతాలు దేని యొక్క రూపాంతరము అని అడగడం జరిగింది. అంటే ఏ దంతాల యొక్క రూపాంతరము అని అడగడం జరిగింది. అది కుంతకాల యొక్క రూపాంతరం. ఎందువల్లంటే ఏనుగు శాకాహారి కాబట్టి, అంటే హెర్బివోర్ లేదా శాకాహారులు అంటే అర్థం ఏంటంటే కేవలం మొక్కల మీద మాత్రమే ఆహారంగా తీసుకునేటటువంటి జీవుల్ని హెర్బివోర్ లేదా శాకాహారులు అని పిలుస్తారు. ఇటువంటి శాకాహారులకి ఈ ఇన్సిజర్స్ లేదా కుంతకాలు అనేవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అదేవిధంగా ఎలుకలో ఉండే పళ్ళు కానీ లేదా ఉడుతలు, వీటిలో ఉండే పెద్దగా ఉన్నటువంటి పళ్ళు కానీ ఇవన్నీ కూడా కుంతకాల యొక్క రూపాంతరాలు. ఇవి కుంతకాల గురించి. అదేవిధంగా నెక్స్ట్ 2వ రకమైనటువంటి దంతాలని రదనికలు లేదా కెనైన్స్ అని పిలుస్తారు. ఈ కెనైన్స్ అనేవి ఎక్కువగా మాంసాహారంలో అంటే కార్నివోర్స్ అనే జీవుల్లో ఎక్కువగా ఉంటాయి. కార్నివోర్స్ లేదా మాంసాహారులు అంటే అర్థం ఏంటంటే తమ ఆహారంగా మాంసాన్ని తీసుకునేటటువంటి జీవుల్ని మాంసాహారులు అని పిలుస్తారు. లేదా వాటిని ఇంగ్లీష్ లో కార్నివోర్స్ అంటారు. ఉదాహరణకు పులి, సింహం, నక్క ఇవన్నీ కూడా మాంసాహారులు. ఈ మాంసాహారులు బాగా అభివృద్ధి చెందినటువంటి దంతాలు ఏవి అంటే రదనికలు లేదా కెనైన్స్. అన్ని మాంసాహారుల్లో కూడా ఈ కెనైన్స్ బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అయితే ఈ మాంసాహారం తీసుకున్నటువంటి శాకాహారులు ఉన్నాయి. ఉదాహరణకు ఆవులు, గేదెలు, మేకలు, వీటిలో మాంసాహారం ఇవి తినవు కాబట్టి ఈ కెనైన్స్ అనేవి వాటిలో ఉండకుండా కేవలం ఆ ప్రదేశంలో ఖాళీ ప్రదేశం మాత్రమే ఉంటుంది. ఒకసారి గ్రూప్ 2లో ప్రశ్న అడగడం జరిగింది. శాకాహారుల్లో రదనికలు లోపించగా ఏర్పడినటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు అనే ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే డయాస్టెమా అని పిలుస్తారు. అంటే శాకాహారుల్లో రదనికలు లేదా కెనైన్స్ అనేవి ఉండవు. ఆ కెనైన్స్ లోపించినటువంటి ప్రదేశం ఖాళీగా ఉంటుంది, ఎటువంటి దంతాలు లేకుండా. అటువంటి ఖాళీ ప్రదేశాన్ని డయాస్టెమా అని పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ మనం చెప్పుకోవాలి. అదేంటంటే పాముల్లో ఏర్పడేటువంటి కోరలు ఏ దంతాల యొక్క రూపాంతరము అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. పాములు అనేవి మాంసాహార జీవులు. అందువల్ల ఈ కోరలుగా ఏర్పడినటువంటి దంతాలన్నీ కూడా ఈ కెనైన్స్ లేదా రదనికల యొక్క రూపాంతరము. ఇది కెనైన్స్ అనేటటువంటి
దంతాల గురించి. నెక్స్ట్ మూడో దంతాలు అగ్ర చర్వణకాలు లేదా ప్రీమోలార్స్. వీటిని విసిరే దంతాలు లేదా గ్రైండింగ్ టీత్ అని పిలుస్తారు. గ్రైండింగ్ టీత్ అంటే గ్రైండింగ్ చేయడానికి లేదా విసరడానికి లేదా ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడే దంతాలు కాబట్టి వీటిని విసిరే దంతాలు లేదా అగ్ర చర్వణకాలు అని పిలుస్తారు. వీటిని దవడ దంతాలు అని కూడా పిలుస్తుంటారు. ఈ అగ్ర చర్వణకాలు తర్వాత రకమైనటువంటి చర్వణకాలు లేదా మోలార్స్ అనే దంతాలు కూడా ఈ అగ్ర చర్వణకాలు మరియు చర్వణకాలు రెండు కూడా ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ విధంగా ఆహారాన్ని ముక్కలు చేయడాన్ని విసరడము అంటారు. ఈ విసిరేటటువంటి క్రియలో పాల్గొంటాయి కాబట్టి అగ్ర చర్వణకాలు మరియు చర్వణకాలను సాధారణంగా విసిరే దంతాలు లేదా గ్రైండింగ్ టీత్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి దంతాలు మరియు రకాలు. సాధారణంగా మళ్ళీ చెప్తున్నానండి, దంతాలు మానవుల్లో సాధారణంగా 4 రకాల దంతాలు ఉంటాయి. అవి 1 కుంతకాలు లేదా ఇన్సిజర్స్, 2 ప్రధనికలు లేదా కెనైన్స్, 3 అగ్ర చర్వణకాలు లేదా ప్రీమోలార్స్, 4 చర్వణకాలు లేదా మోలార్స్. ఈ విధంగా 4 రకాలైనటువంటి దంతాలు మానవుడు కలిగి ఉంటాడు. ఇది దంతాలు మరియు దంతాల యొక్క నిర్మాణం గురించి. అయితే ఇక్కడ పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉన్నటువంటి మరొక అంశం కూడా మీకు చెప్తాను. అదేంటంటే దంతాలకు వచ్చేటటువంటి వ్యాధుల గురించి కూడా ఒకసారి అడుగుతూ ఉంటాడు. దాని గురించి కూడా 2 పాయింట్లు మనం తెలుసుకుందాం. దంతాలకు సాధారణంగా ఒక 4 రకాలైనటువంటి వ్యాధులు మనకు కనిపిస్తుంటాయి. అవి ఏంటంటే ఫ్లోరోసిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది. ఏ మూలకం ఆహారంలో లోపించడం వలన ఫ్లోరోసిస్ వ్యాధి కలుగుతుంది, లేకపోతే ఏ మూలకము ఎక్కువ అవడం వలన అంటే అధికం కావడం వలన ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది అని అంటే ఫ్లోరిన్ అనేది మనం తీసుకునే నీటిలో ఎక్కువగా ఉండడం వలన మన దంతాలు అనేవి పసుపు రంగులో మారిపోతూ ఉంటాయి. అటువంటి వ్యాధిని ఫ్లోరోసిస్ వ్యాధి అని పిలుస్తారు. నెక్స్ట్ అదే విధంగా రెండో వ్యాధి పయోరియా అంటే వాసన కలిగేటటువంటి వ్యాధిని, అంటే దంతాల నుంచి వాసన రావడము మరియు చీము రావడం, ఆ విధంగా వచ్చే వ్యాధిని పయోరియా వ్యాధి అంటారు. సాధారణంగా పయోరియా వ్యాధి అనేది ఏ భాగానికి వస్తుంది అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఇది దంతాలకు వచ్చేటటువంటి వ్యాధి. అదేవిధంగా ఎంటబీబా జింజివాలిస్ అనేటటువంటి ఒక ప్రోటోజోవన్ జీవి ఉంటుంది. ఆ జీవి మన నోట్లోకి వచ్చిన వెంటనే మనం ఇన్ఫెక్ట్ అయితే మనకి జింజివైటిస్ అనే వ్యాధి కలుగుతూ ఉంటుంది. జింజివైటిస్ అనే వ్యాధిలో కూడా మనకి దంతాల నుంచి వాసన రావడం గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా జింజివైటిస్ వ్యాధి అనేది ఏ భాగానికి వస్తుంది అంటే అది కూడా దంతాలకే వస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని బ్యాక్టీరియాలు దాడి చేసినప్పుడు దంతాలు అనేవి క్షయం చెందుతాయి. క్షయం చెందడం అంటే ముక్కలుగా విరిగిపోయి దాని నుంచి చిన్న కురుపులు లాంటి భాగాలు వస్తాయి. అటువంటి వ్యాధిని దంత క్షయము అని పిలుస్తుంటారు. ఈ విధంగా దంతాలకు 4 రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. అవి 1 ఫ్లోరోసిస్ వ్యాధి, 2 పయోరియా వ్యాధి, 3 జింజివైటిస్ వ్యాధి, 4 దంత క్షయము అనే 4 వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనిలో ఫ్లోరోసిస్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఫ్లోరోసిస్ అంటే ఫ్లోరిన్ అధికం కావడం వలన వచ్చే వ్యాధిని ఫ్లోరోసిస్ వ్యాధి అని పిలుస్తూ ఉంటారు. ఇది దంతాలు మరియు దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు మనం తర్వాత ఉన్నటువంటి అంశంలోకి వెళ్దాం. తర్వాత సాధారణంగా మనకి నోరు అనే భాగం మొట్టమొదట నోట్లో ఆహారం పెట్టిన తర్వాత నోటు నుంచి జీర్ణ వ్యవస్థ అనేది పనిచేయడం మొదలెడుతూ ఉంటుంది. జీర్ణం జరుగుతూ ఉంటుంది. అయితే జీర్ణం జరగడానికి మొదట నోరు అనే భాగం ఉంది కాబట్టి నోరు అనే భాగాన్ని ఆస్యకూరము అంటారు. ఈ నోట్లో మనం బాగా ఆహారాన్ని నములుతాం దంతం సహాయంతో. ఆ దంతాలపైకి వెళ్ళడానికి ఉపయోగపడే కండరయుతమైనటువంటి నిర్మాణాన్ని నాలుక అని పిలుస్తారు. నాలుక ఎందుకు పనికి వస్తుందంటే ఆహారాన్ని దంతాల పై భాగానికి చేర్చడానికి, ఆ విధంగా ఆహారం ముక్కలుగా అవడానికి ఉపయోగపడుతున్నటువంటి భాగమే నాలుక. అయితే ఇక్కడ ఆహారం జీర్ణం కావడానికి ఒక రసం విడుదలవుతుంటుంది, ఒక జీర్ణ రసం విడుదలవుతుంది. ఆ జీర్ణ రసాన్ని లాలాజలము లేదా సెలైవా అంటారు. ఈ సెలైవాను ఉత్పత్తి చేయడానికి మనకి దవడ పక్క భాగాల్లో అంటే నోటికి ఆశీకూరానికి పార్శ్వ భాగాల్లో కొన్ని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులని లాలాజల గ్రంథులు అని పిలుస్తారు. సెలైవరీ గ్లాండ్స్ అని పిలుస్తారు. అంటే ఆశీకూరంలోనికి తెరుచుకునేటటువంటి గ్రంథుల్ని లాలాజల గ్రంథులు లేదా సెలైవరీ గ్లాండ్స్ అని పిలుస్తారు. సాధారణంగా
అన్ని క్షీరదాలలో కూడా 4 రకాలైనటువంటి లాలాజల గ్రంథులు ఉంటాయి. 4 జతల లాలాజల గ్రంథులు అనేవి అన్ని క్షీరదాలలో కూడా సాధారణంగా కనిపిస్తుంటాయి. ఆ 4 జతల లాలాజల గ్రంథుల పేర్లు మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా ఒకటి పెరోటిడ్ గ్రంథులు అనేటటువంటి గ్రంథులు మొట్టమొదట లాలాజల గ్రంథుల్లో మొదటి గ్రంథులు. అదేవిధంగా రెండవది అధో జంబికా గ్రంథులు. అధో జంబికా గ్రంథులు లేదా సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్. 3 అధో జిహ్వికా గ్రంథులు లేదా సబ్ లింగ్యువల్ గ్లాండ్స్. సబ్ లింగ్యువల్ గ్లాండ్స్ లేదా అధో జిహ్వికా గ్రంథులు అంటారు. 4 గ్రంథులు నిమ్న నేత్ర కోటర గ్రంథులు లేదా ఇన్ఫ్రా ఆర్బిటల్ గ్లాండ్స్ అంటారు. ఇన్ఫ్రా ఆర్బిటల్ గ్లాండ్స్ అని పిలుస్తుంటారు. ఈ విధంగా 4 రకాలైనటువంటి లాలాజల గ్రంథులు అనేవి సాధారణంగా ఈ క్షీరదాలలో కనిపిస్తుంటాయి. అయితే మానవుల్లో మాత్రం 3 జతల లాలాజల గ్రంథులు మాత్రమే ఉంటాయి. ఇన్ఫ్రా ఆర్బిటల్ గ్లాండ్స్ లేదా నిమ్న నేత్ర కోటర గ్రంథులు అనేవి ఉండవు. అందువలన మానవుల్లో ఉండే లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలు. కేవలం 3 జతలు మాత్రమే లాలాజల గ్రంథులు మానవుల్లో ఉంటాయి. ఈ 3 జతలు ఏంటంటే ఒకటి పెరియోటిడ్ గ్లాండ్స్ లేదా పెరియోటిడ్ గ్రంథులు, 2 అధో జంబికా గ్రంథులు లేదా సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్, 3 అధో జిహ్వికా గ్రంథులు లేదా సబ్ లింగ్యువల్ గ్లాండ్స్. మొదటినటువంటి పెరియోటిడ్ గ్రంథులు చూసినట్లయితే పెరియోటిడ్ గ్రంథులు అనేవి చెవికి పక్క భాగాల్లో ఉంటాయి. చెవికి పక్క భాగాల్లో పెరియోటిడ్ గ్రంథులు ఉంటాయి. వాటి యొక్క స్రావాలన్నీ కూడా ఆంత్రమూలంలోనికి తెరుచుకుంటూ ఉంటాయి. ఆశికొరలోనికి తెరుచుకుంటూ ఉంటాయి. ఈ పెరియోటిడ్ గ్రంథులు అనేవి లాలాజల గ్రంథుల్లో ఉన్నటువంటి అతిపెద్ద గ్రంథులు ఏవి అంటే పెరియోటిడ్ గ్రంథులు. సాధారణంగా మనకి గవద బిళ్ళలు అనేటటువంటి లెసన్ ని మనం చెప్పుకున్నాం. గవద బిళ్ళలు అనేటటువంటిది ఒక వైరల్ డిసీజ్ అనే విషయం చెప్పుకున్నాం. గవద బిళ్ళలను కలిగి ఏ భాగానికి మానవుని యొక్క ఏ భాగానికి గవద బిళ్ళలు అనే వ్యాధి కలుగుతుంది అంటే ఈ పెరియోటిడ్ గ్రంథులకి ఈ వ్యాధి కలుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా లాలాజల గ్రంథుల్లో అతిపెద్ద గ్రంథులు ఏవి అంటే పెరియోటిడ్ గ్రంథులు. ఇవి చెవికి దగ్గరలో ఉంటాయి. అదేవిధంగా రెండోదైనటువంటి అధో జంబికా గ్రంథులు. అధో అంటే దిగువన, జంబిక అంటే దవడలు. దవడలకు కింది భాగం ఉంటాయి కాబట్టి వీటిని అధో జంబికా గ్రంథులు అని పిలుస్తారు. అదేవిధంగా మూడోదైనటువంటి అధో జిహ్వికా గ్రంథులు. అధో అంటే దిగువన, జిహ్వ అంటే నాలుక. నాలుకకు దిగువ భాగంలో ఉంటాయి కాబట్టి వీటిని అధో జిహ్వికా గ్రంథులు అని పిలుస్తారు. ఈ విధమైనటువంటి 3 జతలైనటువంటి లాలాజల గ్రంథులు కూడా మానవుల్లో ఉంటాయి. అయితే మిగిలిన క్షీరదాల్లో ఉన్నటువంటి నిమ్న నేత్ర కోటర గ్రంథులు అనేవి నేత్ర కోటరం అంటే కంటి యొక్క కుహరానికి నిమ్న అంటే దిగువ భాగాలు ఉంటాయి కాబట్టి వాటిని నిమ్న నేత్ర కోటర గ్రంథులు అంటారు. ఈ విధంగా క్షీరదాల్లో ఉండే 4వ గ్రంథి పేరు లాలాజల గ్రంథుల పేరు నిమ్న నేత్ర కోటర గ్రంథులు. ఈ విధంగా మొత్తం మీద క్షీరదాల్లో 4 జతల లాలాజల గ్రంథులు, మానవుల్లో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఇటువంటి లాలాజల గ్రంథుల నుంచి ఉత్పత్తి చేయబడినటువంటి రసాన్ని, జీర్ణ రసాన్ని లాలాజలము అని పిలుస్తారు. ఈ లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ ని టైలిన్ అని పిలుస్తారు. ఈ టైలిన్ అనేది మనం తిన్నటువంటి ఆహారంలో ఉన్న పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్ల మీద ప్రభావం చూపించి వాటిని మాల్టోస్ చక్కెరలుగా మారుస్తుంది. ఇక్కడ ఈ విధంగా నోటి లోపల జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. ఇది నోట్లో జరిగినటువంటి జీర్ణక్రియ విధానం. ఇప్పుడు నెక్స్ట్ అంశం చూద్దాం. తర్వాత ఆహారం అనేది మనం తిన్న తర్వాత గ్రసని అంటే గొంతు భాగం ద్వారా ఈసోఫాగస్ అంటే ఆహార వాయ గుండా కిందనటువంటి ఒక సంచి వంటి భాగంలోకి వెళ్తుంది. ఆ సంచి వంటి భాగాన్ని జీర్ణాశయము లేదా స్టమక్ అని పిలుస్తారు. ఈ జీర్ణాశయం లోపల గోడల లోపల కొన్ని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల్నే జఠర గ్రంథులు అంటారు. జఠర గ్రంథులు లేదా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని పిలుస్తారు. ఈ జఠర గ్రంథులు లేదా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి అనేక ఉండి వాటి నుంచి ఒక స్రావం విడుదలవుతూ ఉంటుంది. ఆ స్రావాన్ని జఠర రసము అని పిలుస్తారు. ఈ జఠర రసం అనేది జఠర గ్రంథుల ద్వారా స్రవించబడుతూ ఉంటుంది. ఈ జఠర రసం లోపల కొన్ని ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైనటువంటి పదార్థం HCl లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లము. హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ఉపయోగం ఏమిటి అంటే మానవుడు ఆహారం ద్వారా తీసుకున్నటువంటి బ్యాక్టీరియాలు, మనం ఆహారం ద్వారా తింటున్నప్పుడు అనేక బ్యాక్టీరియాలు మన శరీరం లోపలకు జీర్ణాశయంలోకి వెళ్ళిపోతాయి. అటువంటి బ్యాక్టీరియాల్ని సంహరించడానికి, చంపడానికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది బ్యాక్టీరియాల్ని
ఆహారం ద్వారా మన కడుపులోకి వచ్చినటువంటి బ్యాక్టీరియాల్ని చంపడానికి ఉపయోగపడే పదార్థమే HCl లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లము. అంతేకాకుండా జఠరరసంలో ఉన్నటువంటి ఇన్నట్ అంటే క్రియారహితమైనటువంటి ఈ ఎంజైముల్ని క్రియావంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంటుంది. ఉదాహరణకు జఠరరసం నుంచి పెప్సినోజన్ అనే ఒక పదార్థం వస్తుంది. అది క్రియారహితం, అంటే ఎటువంటి పని చేయకుండా క్రియారహితంగా ఉంటుంది. అటువంటి పెప్సినోజన్ ని HCl అనేది క్రియావంతమైనటువంటి పెప్సిన్ గా మారుస్తుంది. అంటే పెప్సినోజన్ ను పెప్సిన్ గా మార్చేటటువంటి పదార్థం ఏది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కడ విడుదలవుతుంది అంటే కడుపులో, అంటే మన జీర్ణాశయంలో విడుదలవుతూ ఉంటుంది అనమాట. ఈ HCl కారణంగానే మనకి ఆకలి వేయడం అనే భావన కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా కడుపులో మంట పుట్టడం కూడా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్లే మనకు సాధారణంగా కలుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఈ జఠరరసంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదార్థం HCl. అది కాకుండా 3 రకాలైనటువంటి ఎంజైమ్లు కూడా విడుదలవుతూ ఉంటాయి. ఆ ఎంజైముల పేర్లు 1 పెప్సిన్, 2 లైపేజ్, 3 రెనిన్. మొదట పెప్సిన్. పెప్సిన్ అనే పదార్థం ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్లను పెప్టోనులు అనే పదార్థాలుగా మారుస్తుంది. ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చడానికి ఉపయోగపడే ఎంజైమే పెప్సిన్. ఇక్కడ మనం మరొక ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని చూడాలి. అదేంటంటే మనం ఆహారం అనేది నోటిలోన లాలాజలంతో కలిసిన తర్వాత ఒక ముద్దగా తయారవుతుంది. ఆ ముద్దగా ఉన్నటువంటి దాన్ని మనం మింగుతాం. ఆ విధంగా ఉండే ముద్దను బోలస్ అని పిలుస్తారు. బోలస్ అంటే ఏంటంటే ఆహారపు ముద్ద. మనం ఆహారాన్ని నోట్లో పెట్టుకొని నమిలిన తర్వాత అది లాలాజలంతో కలిసి ముద్దగా తయారైన తర్వాత ఆ ముద్దనే బోలస్ అని పిలుస్తారు. ఆ బోలస్ అనేది జీర్ణాశయంలోకి వచ్చిన తర్వాత ఆ బోలస్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులైనటువంటి బ్యాక్టీరియాలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల చంపబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ జఠరరసం కారణంగా దానిలో ఉన్నటువంటి ప్రోటీన్లు, అంటే ఆ బోలస్లో ఉన్నటువంటి ప్రోటీన్లు పెప్టోన్లుగా మార్చబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆ బోలస్లో ఉన్నటువంటి లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్ కారణంగా కొవ్వులు, అంటే లిపిడ్స్ అంటారు వాటిని. కొవ్వుల్ని మన ఇంగ్లీష్లో లిపిడ్స్ అని పిలుస్తారు, లేదా ఫ్యాట్స్ అని పిలుస్తారు. ఈ లిపిడ్స్ ని లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్ క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ అనే పదార్థాల కింద మారుస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లల యొక్క జఠర గ్రంథుల నుంచి రెనిన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ కూడా విడుదలవుతుంటుంది. ఈ రెనిన్ అనే దాని వలన వాళ్ళు పాలను ఆహారంగా తీసుకుంటారు కాబట్టి ఆ పాలలో ఉండే కెసిన్ అనే ప్రోటీన్ పదార్థాన్ని పారాకెసిన్ అనే పదార్థంగా మార్చడానికి ఈ రెనిన్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఆహారంలో ఉన్నటువంటి పెప్సిన్ ప్రోటీన్లు పెప్సిన్ వలన పెప్టోన్లు గాను, క్రొవ్వులు లైపేజ్ వలన, ఈ విధంగా జఠరం నుంచి ఉత్పత్తి అయినటువంటి జఠరరసంలో ఉన్నటువంటి పెప్సిన్, లైపేజ్, రెనిన్ వంటి పదార్థాలు అనే ఎంజైమ్లు ప్రోటీన్లు, క్రొవ్వులు, పాలను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఈ విధంగా ప్రోటీన్లు పెప్సిన్ కారణంగా పెప్టోన్లు గాను, క్రొవ్వులు లైపేజ్ కారణంగా క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్ గాను, అదేవిధంగా చిన్నపిల్లలు తాగేటటువంటి పాలలో ఉండే కెసిన్ ను రెనిన్ అనే పదార్థం పారాకెసిన్ గా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా జీర్ణాశయంలో జీర్ణక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, మరొక అంశాన్ని చూసినట్లయితే తదుపరి మనం జీర్ణ వ్యవస్థలో తర్వాత భాగం ఈ జీర్ణాశయం నుంచి ఆహారం అనేది యు ఆకారం నుండి గొట్టంలోనికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ యు ఆకారంలో ఉన్నటువంటి ఈ గొట్టాన్ని ఆంత్రమూలము లేదా డియోడినం అనిపిస్తారు. ఈ ఆంత్రమూలం లోపలికి కాలేయము మరియు క్లోమము అనేటటువంటి గ్రంథులు వాటి యొక్క జీర్ణ రసాల్ని విడుదల చేస్తూ ఉంటాయి. కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థాన్ని పైత్యరసము లేదా బైల్ జ్యూస్ అని పిలుస్తారు. కాలేయం నుంచి వచ్చేటటువంటి జీర్ణ రసాన్ని పైత్యరసము అంటారు. అయితే ఈ పైత్యరసం లోపల ఎటువంటి ఎంజైమ్లు కూడా ఉండకుండా అది కేవలం కొవ్వుల మీద ప్రభావం చూపించి వాటి ఎమల్సీకరణాన్ని పనికొస్తూ ఉంటుంది. ఎమల్సీకరణము అంటే ఏంటో చూద్దాం. ఎమల్సీకరణం అంటే సాధారణంగా పెద్దగా ఉన్నటువంటి కొవ్వు అణువుల్ని జీర్ణం చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. అందువలన కొవ్వులను చిలికి అవి చిన్న చిన్న భాగాలుగా చేస్తే ఆ కొవ్వులు ఈజీగా జీర్ణమైపోతాయి. ఆ విధంగా పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని
విడగొట్టి చిన్న చిన్న భాగాలుగా చేసేటటువంటి విధానాన్ని ఎమల్సీకరణము అని పిలుస్తారు. ఈ విధంగా క్రొవ్వుల యొక్క ఎమల్సీకరణానికి ఈ పైత్యరసం అనేది ఉపయోగపడుతుంటుంది. అంతేగాని ఎటువంటి ఎంజైమ్లు కూడా ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏంటంటే ఎటువంటి ఎంజైమ్లు లేని జీర్ణ రసం ఏది అంటే పైత్యరసము. పైత్యరసాన్ని స్రవించేటటువంటి గ్రంథి ఏది అంటే కాలేయము. మానవుని శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయము. ఈ బిట్స్ అని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా కాలేయం లాగే క్లోమం అనే భాగం కూడా దాని యొక్క రసమైనటువంటి క్లోమరసం లేదా ప్యాంక్రియాటిక్ జ్యూస్ లేదా క్లోమరసాన్ని ఆంత్రమూలంలోనికి విడుదల చేస్తూ ఉంటుంది. ఈ క్లోమరసం అనేది దానిలో 3 రకాలైనటువంటి పదార్థాలు ముఖ్యంగా ఉంటాయి. వాటిని ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ ఎంజైమ్లు అని పిలుస్తారు. ఈ ట్రిప్సిన్ ఎంజైమ్ అనేది ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్లను, పెప్సిన్ వలె ట్రిప్సిన్ కూడా ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. ఇందాక పెప్సిన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అది జఠరసంలో ఉండేదాన్ని పెప్సిన్ అంటారు, క్లోమరసంలో ఉండేదాన్ని ట్రిప్సిన్ అంటారు. ఈ రెండు కూడా ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా క్లోమరసం నుంచి వచ్చినటువంటి ఎమైలేజ్ అనే ఎంజైము పిండి పదార్థాల మీద ప్రభావం చూపించి మాల్టోస్ చక్కెరలుగా మారుస్తుంది. అదేవిధంగా క్లోమరసం నుంచి విడుదలైనటువంటి లైపేజ్ ఎంజైము ఆహారంలో ఉన్నటువంటి క్రొవ్వుల్ని క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలుగా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ విధంగా ఆంత్రమూలంలో విడుదలైనటువంటి కాలేయం నుంచి ఉత్పత్తి అయినటువంటి పైత్యరసము, క్లోమ నుంచి ఉత్పత్తి అయినటువంటి క్లోమరసం ప్రభావం వలన ఆహార పదార్థాలు చాలా వరకు జీర్ణమవుతూ ఉంటాయి. వీటిలో సగం సగం మాత్రమే జీర్ణమై ఉన్నటువంటి ఆహార పదార్థం ఇక్కడ ఆంత్రమూలంలోనికి వస్తూ ఉంటుంది. సగం మాత్రమే జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఒక పేరు పిలుస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సాధారణంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే జీర్ణాశయం తరువాత భాగంలో ఆంత్రమూలంలోనికి విడుదలయ్యే పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమని పిలుస్తారు అనే ప్రశ్న వస్తుంది. దాని పేరు ఖైమ్ అని పిలుస్తారు. అంటే పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఆంత్రమూలంలోకి వస్తుంది. ఈ ఆంత్రమూలంలో కాలేయము, క్లోమం ద్వారా కొంతవరకు జీర్ణమవుతుంది. ఆ తర్వాత అది చిన్న ప్రేగుల్లోనికి ప్రయాణిస్తుంది. చిన్న ప్రేగుల లోపల తిరిగి కొన్ని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల్నే ఆంత్రగ్రంథులు లేదా ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అనిపిస్తారు. ఇంటెస్టైనల్ గ్లాండ్స్ లేదా ఆంత్రగ్రంథులు అనిపిస్తారు. ఈ ఆంత్రగ్రంథుల నుంచి స్రవించబడేటువంటి స్రావాన్ని ఆంత్రరసము లేదా సక్కస్ ఎంటెరికస్ అని పిలుస్తారు. ఆంత్రరసము లేదా సక్కస్ ఎంటెరికస్ అంటారు. ఈ సక్కస్ ఎంటెరికస్ అనేది ఇక్కడ ఉండాలి బాక్స్ లో. ఆంత్రరసాన్ని సక్కస్ ఎంటెరికస్ అని పిలుస్తారు. ఈ సక్కస్ ఎంటెరికస్ లేదా ఆంత్రరసంలో అనేక ఎంజైమ్లు ఉంటాయి. ఆ ఎంజైమ్లన్నీ కూడా వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సుక్రేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది సుక్రోజ్ పదార్థాన్ని గ్లూకోజ్ గా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే లాక్టేజ్ అనే పదార్థం ఆహారంలో ఉంటే దాన్ని లాక్టేజ్ అనేటువంటి ఎంజైమ్ లాక్టోజ్ అనే పదార్థాన్ని గ్లూకోజ్ గా మారుస్తుంది. అలాగే మాల్టేజ్ అనే ఎంజైమ్ మాల్టోజ్ అనే పదార్థాన్ని గ్లూకోజ్ గా మారుస్తుంది. అలాగే పెప్టైడేజ్ అనే ఎంజైమ్ పెప్టైడ్స్, ఈ పెప్టైడ్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం, అమైనో యాసిడ్స్ కి ముందు రూపం. అటువంటి పెప్టైడ్ ని అమైనో ఆమ్లాలుగా మార్చడానికి ఈ పెప్టైడేజ్ ఉపయోగపడుతుంటుంది. ఈ విధంగా ఆంత్రరసంలో ఉన్నటువంటి సుక్రేజ్, లాక్టేజ్, మాల్టేజ్, పెప్టైడేజ్ల కారణంగా ఆహారంలో ఉన్నటువంటి మిగిలినటువంటి పదార్థాలు కూడా జీర్ణమైపోతూ ఉంటాయి. ఈ విధంగా ఆంత్రరసం ప్రభావంతో చిన్న ప్రేగుల్లో ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంటుంది. పూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని ఏమని పిలుస్తారు అంటే ఖైల్ అని పిలుస్తారు. ఇందాక మనం చెప్పింది పాక్షికంగా జీర్ణమైన ఆహారం, దాని పేరు ఖైమ్. ఇక్కడ చిన్న ప్రేగుల లోపల పూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని ఖైల్ అని పిలుస్తారు. ఈ విధంగా ఖైల్ అనేది చిన్న ప్రేగుల లోపల ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయాణం చేస్తున్నది ఈ చిన్న ప్రేగుల లోపల చిన్న ప్రేగుల లోపలికి ఈ విధంగా సూక్ష్మమైనటువంటి అనేకమైనటువంటి ముడుకులు పడినటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. చిన్న ప్రేగుని అడ్డంగా కట్ చేస్తే ఈ విధంగా అనేక ముడుకులు పడినటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ ముడుకులు పడిన నిర్మాణాలనే మైక్రోవిల్లై లేదా సూక్ష్మ శోషకాలు అనిపిస్తారు. ఈ సూక్ష్మ శోషకాలు అనేవి జీర్ణమైనటువంటి ఆహారాన్ని కూడా పీల్చుకుంటూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక ప్రధానమైనటువంటి అంశం మనం గమనించాలి. జీర్ణమైన ఆహారంలో ఉన్నటువంటి పదార్థాలు
మూడు రకాల పదార్థాలు ఉంటాయి. ఆ మూడు పదార్థాలు ఏంటంటే సరళమైన పదార్థాలు అంటారు వాటిని. ఈ సరళమైన పదార్థాలు ఏంటంటే గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్. గ్లూకోజ్ అనేది మనం తిన్నప్పుడు ఏ రూపంలో ఉంది? కార్బోహైడ్రేట్ రూపంలో ఉంది. కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థం అనేది జీర్ణం అనంతరం గ్లూకోజ్ గా మారుతుంది. అలాగే ప్రోటీన్లు లేదా మాంసకృతులు అనేవి జీర్ణం అనంతరం అమైనో ఆమ్లాలుగా మారతాయి. క్రొవ్వులు అనేవి జీర్ణం అనంతరం కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్గా మారాయి. ఈ విధంగా మనం జీర్ణక్రియ మొత్తాన్ని చెప్పుకున్నాం. అయితే కార్బోహైడ్రేట్లు నోటిలో జీర్ణం అవుతాయని చెప్పాం కొంతవరకు. అదేవిధంగా తర్వాత భాగంలోకి వచ్చిన తర్వాత క్లోమరసంలో జీర్ణం అయ్యాయని చెప్పాం. ఈ విధంగా మనకు క్లారిటీ రావడం కోసమని ఒక్కొక్క జీర్ణక్రియని ఈజీగా గుర్తించడం కోసం కొన్ని పాయింట్లు నేను చెప్తాను. అదేంటంటే కార్బోహైడ్రేట్లు ఎక్కడెక్కడ జీర్ణం అవుతాయి, ప్రోటీన్లు ఎక్కడెక్కడ జీర్ణం అవుతాయి, అండ్ క్రొవ్వులు ఎక్కడెక్కడ జీర్ణం అవుతాయి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. కార్బోహైడ్రేట్లలో సాధారణంగా మూడు రకాలుగా మనం గమనిస్తూ ఉంటాం. వాటిని పాలీసాకరైడ్ అని, డైసాకరైడ్ అని, మోనోసాకరైడ్ అని పిలుస్తారు. వీటి డిఫరెన్స్ ఏంటి అంటే అంత మీకు ఇంపార్టెంట్ కాదనుకోండి. అయితే ఈ పాలీసాకరైడ్లు, డైసాకరైడ్లు, మోనోసాకరైడ్లు ఈ మూడు కూడా చివరికి నోటిలో ఉన్నటువంటి మాల్టోజ్, నోటిలో ఉన్నటువంటి థైలిన్ అనే ఎంజైమ్ ప్రభావం వలన, అదేవిధంగా క్లోమలో ఉన్నటువంటి ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్ లేదా క్లోమలో ఉన్నటువంటి క్లోమ ఎమైలేజ్ అనే ఎంజైముల ఫలితంగా జీర్ణమై గ్లూకోజ్ గా మారతాయి. ఇక మనం రెండు భాగాలు మనం చెప్పుకుంటున్నాం. నోటిలోని లాలాజలంలో టైలిన్ ఎంజైమ్ ఉంటుంది, క్లోమరసంలో ఉత్పన్నమైనటువంటి అమైలేజ్ ఎంజైమ్ ఉంటుంది. ఈ రెండు ఎంజైముల ప్రభావాన మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాలన్నీ కూడా జీర్ణమై గ్లూకోజ్ గా మారతాయి. ఇది పిండి పదార్థాల జీర్ణక్రియ. ఇదే క్రొవ్వుల జీర్ణక్రియ చూసుకున్నట్లయితే మనం క్రొవ్వుల జీర్ణక్రియలో మన క్రొవ్వు ఆమ్లాలుగా తయారవడానికి మొదట మనం కాలేయం నుంచి వచ్చినటువంటి పైత్యరసం ఉంటుంది. ఆ పైత్యరసం అనేది కాలేయం నుంచి వచ్చినటువంటి పైత్యరసం ఉంటుంది. ఆ పైత్యరసం వలన క్రొవ్వులు అనేవి ఎమల్సీకరణకు గురవుతాయి. ఎమల్సీకరణకు అయిన తర్వాత మనకి క్లోమరసం నుంచి విడుదలైనటువంటి లైపేజ్ అనే ఎంజైమ్ కారణంగా క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్గా క్రొవ్వులు జీర్ణం అవుతూ ఉంటాయన్నమాట. ఇది క్రొవ్వుల జీర్ణక్రియ. అదే ప్రోటీన్ల జీర్ణక్రియ మనం గమనించినట్లయితే ప్రోటీన్లు లేదా మాంసకృతులు అనేవి జీర్ణం అవడం ఎలా చేస్తాయంటే, మాంసకృతులు మనకి జఠరరసంలో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుందని చెప్పాను. ఆ పెప్సిన్ అనే ఎంజైమ్ కారణంగాను, అదేవిధంగా క్లోమరసంలో ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుందని చెప్పాను. ఆ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ కారణంగాను ప్రోటీన్లు అన్ని కూడా అమైనో ఆమ్లాలుగా మారతాయి. మనకు ప్రధానంగా కావాల్సిన పాయింట్లు ఇవి. అంటే ప్రోటీన్లు ఏ విధంగా జీర్ణమయ్యాయి, క్రొవ్వులు ఏ విధంగా జీర్ణమయ్యాయి, కార్బోహైడ్రేట్లు ఏ విధంగా జీర్ణమయ్యాయి. ఇవన్నీ జీర్ణం అయిన తర్వాత ఏ పాత్ర కింద మారాయి? మళ్ళీ చెప్తున్నాను, కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ గా మారాయి, ప్రోటీన్లు అనేవి అమైనో ఆమ్లాలుగా మారాయి, క్రొవ్వులు అనేవి క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్గా మారాయి. ఈ విధంగా జీర్ణక్రియ పూర్తయిన తర్వాత జీర్ణమైనటువంటి గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్ వీటన్నింటినీ చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా పీల్చుకొని రక్తము ద్వారా శరీరంలో అన్ని భాగాలకి సరఫరా చేస్తూ ఉంటాయన్నమాట. ఇది జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రశ్నలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీటి మీదే ఎక్కువగా ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి జీర్ణ వ్యవస్థ మీద బాగా చూసుకోండి. ఇది మీ మిత్రులకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.